తులసి రే మొద్దు ఏంటి ముద్ద బండి మీద ముద్దు ఇవ్వడానికి నేను అర్జెంట్ అనుకుంటున్నావా? కావాలంటే పక్క ఆపుతా. అరే నేను మొద్దు అన్నాను, ముద్దివ్వమని కాదురా. నీకు అలా అర్థమైందా? ముద్దు మురుపు అన్ని పెళ్లి తర్వాతే, ఇప్పుడు కాదు. నిన్ను మొద్దోడా అని పిలిచానంతే. అలా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ ఇంటి దగ్గరే కదా నిన్ను దిగబెట్టాల్సింది. అవునరా, దిగబెట్టాలి. కానీ మా నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకొని కదా వెళ్ళాలి. అదే నిజమే. మనం కలిసామన్న ఎగ్జైట్మెంట్లో నేను అసలు మావయ్యనే మర్చిపోయాను. మన ప్రేమకి పెద్ద పరీక్షగా నిలబడిన మావయ్యని చాలా గుర్తుపెట్టుకోవాలి. రేపు మన పెళ్ళయ్యి మావయ్య ఇంకా మనల్ని ఏమీ చేయలేరు అన్న పరిస్థితి వచ్చేదాకా తప్పదు. సర్లే, అత్తయ్యకి ఫోన్ చేయి. చేస్తున్నాను. హలో అమ్మా, నాన్న ఇంకా ఇంటికి రాలేదు కదా? ఇంకా రాలేదే. రావడానికి ఇంకొక అరగంట పట్టొచ్చన్నారు. అన్నట్టు నువ్వు ఇంకా బయలుదేరావా లేదా? నేను వచ్చేసానమ్మా, ఇంటి ముందరే ఉన్నాను. అయితే లోపలికి రా. వస్తాను. రే, ఇక నువ్వు బయలుదేరు. ఏంటిది? నిన్ను ఇలా ఇంటి బయట వదిలేసి ఎలా వెళ్తాను? ఇంట్లోకి వచ్చి నిన్నెంతసేపుగా తీసుకెళ్లాను అంతసేపుగా నేను మీ ఇంట్లోకి వచ్చి వదిలిపెడతాను. ఇది మరీ ఓవర్ యాక్షన్ అనిపించట్లా? మావయ్య రావడానికి టైం పడుతుందని అత్తయ్య చెప్పారు కదా. నాకు అర్థమైంది. నిన్ను ఇంకాసేపు చూసుకోవచ్చు. ఏంట్రా నీ పిచ్చి? పిచ్చి కాదు, ప్రేమ. నీ బొంద. సరేరా. అమ్మా, ఇవ్వు. అమ్మా, వస్తున్నాను లక్ష్మి. లక్ష్మి, అమ్మా, తులసి అత్తయ్య నా కోసం ఎన్ని చీరలు కొనిపెట్టిందో చూడు. గౌరీ పూజకో చీర, ముహూర్తానికో చీర, ఇలా అన్నింటికి అన్ని చీరలు కొనిచ్చారు. ఒక నిమిషం. ఎలా ఉంది చూడు. ఇది మంగళ స్నానానికంట. ఇది గౌరీ పూజకి. చాలా బాగుంది. నీ సంతోషం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది లక్ష్మి. అత్తయ్య, మీరు సపోర్ట్ చేయడం వల్లే లక్ష్మిని మా ఇంటి దగ్గర తీసుకెళ్ళాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. లక్ష్మి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే దానికి మా అమ్మ ఒక కారణం. మా అమ్మ తర్వాత మీరు. జ్యోతి, మీరిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. మీ ప్రేమ గెలవాలంటే వాళ్ల పంతాలు ఓడిపోవాల్సిందే. మిమ్మల్ని కలపాలని తులసి అనుకుంది గనక మీ మావయ్య పంతం ప్రతీకారం తప్పక తలంచాల్సిందే. కానీ మీ పెళ్లి జరిగేదాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునత్తయ్య. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇది చాలా పెద్ద టాస్క్ అయినా అత్తయ్య మా పెళ్లి చాలా బ్రిలియంట్గా ఆలోచించి జరిపిస్తుంది. అన్నట్టు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకెంతో ప్రేమతో తులసి అత్తయ్య కొన్న చీరలే నేను కట్టుకోవాలి. ఆ నందిని నా కోసం ఎన్ని కొన్నా, ఎంత కాస్ట్లీ చీరలు పంపినా ఇవే నేను కట్టుకోవాలి. నేను ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అత్తయ్య మనసులో ఇదే ఉంది, అందుకే నన్ను కలిసింది. తులసి, మనస్ఫూర్తిగా నీతో మాట్లాడి చాలా కాలం అయింది. మాటే కరువైనప్పుడు ఇక మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఎక్కడుంటుందో వదినా? మహానుభావుడు, అంతా మీ ఆయన వల్లే కదా. నాకంతా తెలుసు తులసి. అన్నీ తెలిసి నేనొక అసమర్థురాల్లాగా పడుండగలిగానే గాని ఏమి చేయలేకపోతున్నాను. వదినా, అలా నువ్వేదైనా చేయాలనుకున్నా ఆ మనిషి ఊరుకోడు కదా. ఆవేశంలో ఎప్పుడైనా
కన్న బిడ్డను ఒకసారి చేయి చేసుకుంటేనే తల్లి మనస్సు చివుక్కుమంటుంది. అలాంటిది ఆ మనిషి జీవితాంతం బాధ పెట్టాలని చూస్తున్నాడు. పిల్లలకి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు వదినా. ఎంతో బాధకు గురైన నువ్వే మీ అన్నయ్య మీద కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి పిల్లల సంతోషం కోరుకుంటుంటే ఆ మనిషి ఇంకా ఎందుకు బండరాయిగా ఉన్నాడో అర్థం కావడం లేదు. మా లక్ష్మికి జ్యోతి అంటే ప్రాణం, జ్యోతికి లక్ష్మి అంటే ప్రాణం. వాళ్లను కలపాలని మాటిచ్చి 2 జీవితాలు నిలబెట్టబోతున్నావు. ఈ విషయంలో నీకు చేతులెత్తి మొక్కాలు తులసి. అయ్యో వదినా, ఏంటిదంతా? మేనమామ తండ్రితో సమానం, మేనత్త తల్లితో సమానం. లక్ష్మి నీకు మాత్రమే కాదు, నాకు కూడా కూతురు లాంటిదే. నందిని లాంటి వాళ్లు మధ్యలో దూరి నా మీద పగ తీర్చుకోవడానికి ఎన్ని దారులు వెతికినా లక్ష్మీ జ్యోతిలను విడదీయలేరు. నందిని పెళ్లి బట్టలు కొని పంపించింది, ఆర్భాటాలు మొదలుపెట్టింది. అటు నందినికి ఎదురు చెప్పలేకపోతున్నాను, ఇటు మీ అన్నయ్యతో మాట్లాడలేకపోతున్నాను. వదినా, అంతా నేను చూసుకుంటాను కదా. నిశ్చితార్థం ఎలా జరిపించానో పెళ్లి కూడా అలాగే జరిపిస్తాను. ఇక నందిని విషయం అంటావా? కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. లేట్ అయినా సరే మనిషి చేసిన మంచి అయినా చెడైనా ఫలితం త్వరగా అనుభవించేలా చేస్తుంది. అవును తులసి, అన్నట్టు ఆ నందినియే లక్ష్మి కోసం పెళ్లి చీరలు కొని పంపించింది. అవే కట్టుకోవాలని కండిషన్ పెట్టి మరీ వెళ్ళింది. లక్ష్మి ఆ చీరలు తగలబెట్టేస్తుంది కానీ కట్టుకోదు అనిపిస్తోంది. ఆ ప్రాబ్లం కూడా రానివ్వకుండా నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వొక పని చేయొద్దునా, నందిని కొన్న చీరలు ఫోటోస్ తీసి నాకు పెట్టు, నేను చూసుకుంటాను. అలాగే తులసి. వదినా, నువ్వేం బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నీ సంతోషం కోసం నీకంటే ముందు తులసి ఎంతగా ఆలోచిస్తుందా అని తలుచుకుంటున్నాను. నన్ను నువ్వైనా కాస్త లేటుగా అర్థం చేసుకుంటావేమో కానీ అత్తయ్య నన్ను చాలా ఈజీగా అర్థం చేసుకోగలదు. నేను ఆ రోజు తొందరపడి అత్తయ్యని అపార్థం చేసుకున్నాను. అయినా అత్తయ్య గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం చేసింది? నీకోసం ఆల్రెడీ నందిని పెళ్లి చీరలు పంపించింది. అవే కట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పింది. మరి మా అమ్మ కొనిచ్చిన శారీస్ కట్టుకోవాలని లక్ష్మి ఆశపడుతుంది కదా అత్తయ్య, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, అవన్నీ నాకు తెలీదు. నా కోసం మా అత్తయ్య కొన్ని చీరలే నేను కట్టుకుంటాను. ఏం పర్వాలేదు, కట్టుకో. మరి ఆ నందిని గొడవ చేస్తుంది కదా అత్తయ్య, మన మీద అనుమానం మనమే క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితి వస్తుందని తులసి చాలా తెలివిగా ఆలోచించింది. నందిని ఏ చీరలైతే కొనిచ్చిందో ఆ కలర్ శారీసే, అలాంటి సిల్క్ శారీసే లక్ష్మి కోసం కొన్నది. కానీ నందిని ఏ చీరలు కొన్నదో అమ్మకెలా తెలుసు? ఫొటోస్ తీసి ఫోన్లో పెట్టమంది, నేను పెట్టేశాను. అత్తయ్య చాలా బ్రిలియంట్ అమ్మా. నందిని కొనిచ్చినవి ట్రయల్ రూమ్ శారీస్, అత్తయ్య కొనిచ్చినవి నా పెళ్లి శారీస్. అందుకే అత్తయ్య గౌరీ పూజకి ముహూర్తానికి ఇవే చీరలు కట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పింది. లక్ష్మి, ఈ శారీ నువ్వు గౌరీ పూజ కట్టుకో. ఈ శారీ వచ్చి ఈ శారీ ఏమో ముహూర్తానికి కట్టుకో. అలాగే అత్తయ్య. చాలా సంతోషం బాబు. కాఫీ అమ్మమ్మ, నువ్వు కాఫీ ఇచ్చి ఆ తర్వాత భోన్ చేసి వెళ్ళమని కూడా చెప్పేలా ఉన్నావు. నాన్న వచ్చే టైం అయింది. ఈ చీరల బ్యాగ్స్ ని చూసినా, జ్యోతిని చూసినా ఇంకేమైనా ఉందా? నువ్వు బయలుదేరు జ్యోతి, తొందరగా వెళ్ళు. అలాగే లక్ష్మి, ఉంటాను అత్తయ్య. సరే బాబు. బాయ్ లక్ష్మి. బాయ్. సరే సరే, అవన్నీ లోపలికి తీసుకెళ్దాం. పద పద తొందరగా. అమ్మా, నన్ను కూడా రూమ్ లో లాక్ చేద్దురా. సరే సరే పద. రే విష్ణు, ఈశ్వర్, రేవతి, ఝాన్సీ అందరూ శ్రద్ధగా వినండి. లక్ష్మి ఇక్కడికొచ్చిన విషయం
శారీ సెలక్షన్ జరిగిన విషయం బయట ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఆ నందినికి గోవర్ధన్కి. ఇక్కడ జరిగే విషయాలు ఎవరితోనూ చెప్పకూడదా? అంటే ఈవిడ కమాండ్ చేస్తే నేను బానిసలా పడుండాలా? నందినికి విషయం చెప్పాల్సింది. హలో ఝాన్సీ, హౌ ఆర్ యూ? చాలా అంటే చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను నందిని. అదేంటి ఝాన్సీ, ఏమైంది? ఏమవడమేంటి నందిని? నువ్వేమో లక్ష్మిని ఈ తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించబోతున్నానని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసి పెళ్లార్పాట్లలో ఉన్నావు. కానీ ఇక్కడ ఈ తులసి ప్యారలల్ గా లక్ష్మిని తనింటికి కోడలుగా తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఏంటి తనకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఈ మాట నేను అందరి ముందు ఆ తులసినంటే అది తన సంకల్పం అన్నంత చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. అన్నిసార్లు గెలుపు తనది అవ్వదు ఝాన్సీ. నందిని, ఆ తులసిని తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. చావుకి తెగించిన కొడుకుని కాపాడుకున్నట్టే ఆ కొడుకు ప్రేమని కూడా కాపాడుతానని వాగ్దానాలు చేస్తుంది. తులసి అంచనాలు, తెలివితేటలు ఈసారి పని చేయవు ఝాన్సీ. రేవతి పెళ్లి ఆపాలని ఆ రోజు ఇలాగే ప్రయత్నించావు, కానీ ఏమైంది? ఈ ఇంటికి కోడలైంది. ఆ లక్ష్మి మాత్రం నా ఇంటి కోడలే అవుతుంది ఝాన్సీ. ఏంటి నందిని నీ కాన్ఫిడెన్స్? నువ్వేం టెన్షన్ పడకు ఝాన్సీ. ఏం జరిగినా ఆ తులసి ఎన్ని ట్రయల్స్ చేసినా అన్ని తిప్పి కొడతాను. సరే నందిని, బాయ్. ఝాన్సీ, ఇందాకే హెచ్చరించా, అయినా సరే నువ్వు నందినికి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. చాలా తప్పు అని తెలిసినా నా మీద ప్రతీకారంతో చేస్తున్నావు. ఇందులో నేను మెచ్చుకోవలసిన విషయం ఏంటంటే, లక్ష్మి ఇక్కడికొచ్చిన విషయం నువ్వు నందినితో చెప్పలేదు. అంటే నేనంటే ఎక్కడో నీకు కాస్త భయం ఉన్నట్టుంది. ఆ భయం అలాగే ఉండదు. ఆ భయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కాస్త కాస్త భయం పెరిగి నా మీద నీకు ప్రతీకారం పోయి ప్రేమ వచ్చేయాలి. ఈలోపు లక్ష్మి కూడా ఈ ఇంటి కోడలైపోతుంది. హలో తులసి గారు, మీరంటే నాకు ఎప్పుడూ భయం లేదు. అలా భయపడేదాన్ని అయితే నందినికి విషయం చెప్పేదాన్ని కాదు. ఝాన్సీ, నేను చాలా పుస్తకాలు చదివాను, ఎన్నో పాత్రలు కూడా చదివాను. నిజ జీవితంలో అలాంటి వాళ్లను చాలా మందిని చూశాను. కానీ ప్రతి మనిషిలోనూ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతిసారి తప్పొప్పులు చెప్పకపోవచ్చు, కానీ సరైన సందర్భంలో మాత్రం గుచ్చి గుచ్చి చెప్తుంది. అప్పుడు కూడా వినకపోతే జీవితమే పూర్తిగా చేజారిపోతుంది. దయచేసి అంతవరకు తెచ్చుకోకు. నువ్వింకా నందినితో ఏం చెప్పాలనుకుంటున్నావో అన్నీ చెప్పేసేయ్. నేనస్సలు వెనకడుగు వేసే సమస్య లేదు. వాళ్లు పెట్టిన ముహూర్తానికే వాళ్లు పెళ్లి చేయాలనుకుంటున్న చోటే లక్ష్మితో నీ మరిది జ్యోతికి, అదే నా చిన్న కొడుకు పెళ్లి జరిగి తీరుతుంది. లక్ష్మీ జ్యోతిలకి నువ్వే హారతి పట్టి లోపలికి స్వాగతం పలికేలా చేస్తాను. అటు నందిని కాన్ఫిడెంట్ గా ఉంది, ఇటు తులసి కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు ఏం జరగబోతుంది? ఏ విష్ణు చెప్పరా. ఏం చెప్పాలరా, చదివిందంతా బుర్రలోంచి ఎగిరిపోయింది.
అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ వచ్చేస్తుందిరా. నా భార్య ఏమో నా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే విష్ణు, నువ్వు సేమ్ ప్రాబ్లంలో ఉన్నావు, నేను సేమ్ ప్రాబ్లంలో ఉన్నాను. పుస్తకాలు ఎప్పుడో పక్కన పెట్టి చాలా కాలం అయింది. మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని పట్టుదలగా చదివిన బుర్రలోకి ఏం ఎక్కుతుంది? అందుకే కదా నువ్వు నేను కలిసి ఒక ఐడియా ఆలోచించాం. అందుకే మనం ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయబోతున్నాం. మరి ఆ విషయం ఎంతవరకు వచ్చింది? ఇక్కడ చూస్తే టైం అయిపోతుంది. ఇందాకటి నుంచి నేను అదే పనిలో ఉన్నానురా. ఆ సురేష్కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిన వెంటనే ఇప్పుడు మనం రాయబోయే ఎగ్జామ్ పేపర్స్ మన ఫోన్కి షేర్ చేస్తాడు. 25,000 అర్జెంటుగా నేను చెప్పిన అకౌంట్కి పంపించు. రేపు నా వాటే నేను పంపిస్తాను. క్వశ్చన్ పేపర్ మన చేతిలోకి ఇట్టే వచ్చేస్తుంది. అవే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు. హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి రా. కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసి తప్పకుండా మనం టాప్ ర్యాంక్లో ఉంటాం. చాలా థ్యాంక్స్ రా. ఈ విషయంలో మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. కష్టపడి వాడిని వీడిని చేబదులు అడిగి తీసుకున్న డబ్బు నా అకౌంట్లో ఉంది. నువ్వు వెంటనే అకౌంట్ నెంబర్ పంపించు. ఇప్పుడే అమౌంట్ సెండ్ చేస్తాను. సరే, వాడి డీటెయిల్స్ పెడతాను. ఉండు ఒక నిమిషం, ఓకేనా? ఏ విష్ణు, ఆంజీ, నువ్వు పంపించిన అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. క్వశ్చన్ పేపర్ రాలేదంట్రా ఇంకా. విష్ణు తన అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదని చూసుకున్నాక క్వశ్చన్ పేపర్ సెండ్ చేస్తాడు. వెయిట్ రా, నేను ఇప్పుడే సెండ్ చేస్తాను. అమ్మయ్యా, ఇది తప్పని తెలిసిన నా ఫస్ట్ నైట్ కోసం రేవతి నా మీద పెట్టుకున్న ఆశల కోసం తప్పట్లేదు. అర్జెంట్గా ఇవి ప్రిపేర్ అవ్వాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవే క్వశ్చన్స్ కాబట్టి ఏ ఆన్సర్ తప్పు లేకుండా కరెక్ట్గా రాస్తాను. విష్ణు, రేవతి, ఏమైంది విష్ణు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? గ్రూప్ ఎగ్జామ్స్ అంటే చిన్న విషయం కాదు. అందులో ఫస్ట్ టైం రాస్తున్నాను కదా, అందుకోసం ఈ టెన్షన్. నా ఫేస్లో అది నీకు కనిపిస్తుంది కదా, అంతే. నీ ఫేస్లో టెన్షన్ అన్నీ పోవటానికి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలని, మంచి ర్యాంక్ సాధించాలని అమ్మవారికి అర్చన చేసి ప్రసాదం తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ రేవతి. నువ్వు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తుంటే నేను తప్పకుండా ర్యాంక్ సాధిస్తాననిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా సాధించాలి. టెన్షన్ పడకుండా ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రాయాలి. అలాగే రేవతి, తప్పకుండా నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ 100కి 100% కరెక్ట్గా రాస్తాను. శభాష్ అనిపించుకుంటాను. చూద్దాం.
నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేలా ఉన్నావు. వెరీ గుడ్. నువ్వు ఇంటికి వచ్చాక ఆ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను. నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తావని నేను నమ్ముతాను. చాలా చిక్కగా కాఫీ కలిపి అందులో 2 నిద్ర మాత్రలు కలిపి ఆ విష్ణుకిస్తా. ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయ్యే టైంకి డీప్ స్లీప్ లోకి జారుకుంటాడు. బావగారు ఈ కాఫీ తాగితే ఫుల్ యాక్టివ్ అవుతారు. బావగారు మీరు కాఫీ తీసుకోండి.